సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస. శనివారం అంతిమయాత్ర. ఏచూరి మరణంపై రాజకీయ ప్రముఖుల నివాళి. గొప్ప పార్లమెంటేరియన్ను కోల్పోయామన్న ప్రధాని. దేశానికి తీరని లోటన్న నేతలు. కౌశిక్ రెడ్డి, అరికిపూడి మధ్య సవాళ్లతో హైదరాబాద్లో ఉద్రిక్తత. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఇంటిపై గాంధీ అనుచరుల దాడి. పలువురిపై కేసు. అరికిపూడి చర్యపై బీఆర్ఎస్ మండిపాటు. పోలీసుల తీరుపై సిపి ఆఫీస్ వద్ద ఆందోళన. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ సిఐ సస్పెన్షన్ కు డిమాండ్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్న రేవంత్. పీఏసీ చైర్మన్ పదవిని నిబంధనల ప్రకారమే ఇచ్చామని స్పష్టీకరణ. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న చంద్రబాబు. రెండో రోజు క్షేత్రస్థాయిలో ముంపును పరిశీలించిన కేంద్ర బృందాలు. ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలున్నాయన్న సీఎం. గ్రామాల్లో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని వెల్లడి. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుదలతో స్టాక్ మార్కెట్లలో జోరు. 1439 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. తొలిసారి 83,000 మార్కును తాకిన సూచీ. వామపక్ష దిగ్గజం, దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏచూరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బోధన, పరిశోధన అవసరాల కోసం ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కే అప్పగించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ రాజకీయ నేత, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి మధ్యాహ్నం 3:05 ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సిపిఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఏచూరి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేశారు. ఈ చికిత్స కొనసాగుతుండగానే ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్ కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఏచూరి భౌతికాయాన్ని 2 రోజులు ఢిల్లీ ఎయిమ్స్ లోనే ఉంచనున్నారు. తరువాత అభిమానులు, సహచర కామ్రేడ్ల సందర్శనార్థం సిపిఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలిస్తారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఇస్తారు. చైనా, వియత్నాం, రష్యా, వెనజులా తదితర దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు తరలివచ్చి ఏచూరికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగిస్తారు. ఏచూరి మరణంపై రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఏచూరి వామపక్షాలకు కాంతి వంటి వారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో అనుసంధానమయ్యే సామర్థ్యం ఏచూరి సొంతమన్న మోదీ సమర్థ పార్లమెంటేరియన్ గా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అద్భుత మేధావి, అభ్యుదయవాది ఏచూరి తన ఆదర్శవాదంతో ప్రజలకు సేవ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఏచూరి మరణం అన్ని ఉదారవాద శక్తులకు తీరని లోటని చెప్పారు. ఏచూరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మంచి స్నేహితుడైన ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతారని పేర్కొన్నారు. ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఏచూరి అసమాన నాయకుడని కేరళ సీఎం పినరయ్ విజయన్ పేర్కొన్నారు. సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యుత్తమ నాయకుల్లో ఏచూరి ఒకరని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గుర్తు చేసుకున్నారు. ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాల్లో గౌరవ స్థానం పొందారని గుర్తు చేసుకున్నారు. పేదల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన ఏచూరి ఆత్మకు
శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఏచూరి మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏచూరి మృతితో ప్రజా పోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి నారా లోకేష్, సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏచూరి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు దేశ రాజకీయాల్లో ఒక స్థితప్రజ్ఞుణ్ణి కోల్పోయామని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఏచూరి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దిగ్గజ కామ్రేడ్ సీతారాం ఏచూరి సిపిఎంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. 1974లో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరిన ఆయన 2 ఏళ్లకే ఆ విభాగం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1975 ఏడాది సిపిఎం ప్రభుత్వం సభ్యత్వం తీసుకున్న ఆయన 2015లో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. తర్వాత 2 సార్లు ఆ పదవికి ఎన్నికయ్యారు. ఎన్నో ప్రజా సమస్యలపై పోరాడిన రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సీతారాం ఏచూరి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన సర్వేశ్వర సోమయాజులు కల్పకంలకు 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఏచూరి తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్గా పనిచేస్తే తల్లి ప్రభుత్వ ఉద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద ఏచూరి మేనమామ. హైదరాబాద్లో పెరిగిన ఏచూరి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేశారు. సిబిఎస్ఈ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన 1974లో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూనే జేఎన్యూ నుంచి ఎంఏ పూర్తి చేశారు. 1975లో సిపిఎంలో చేరిన ఏచూరి జేఎన్యూలోనే పీహెచ్డీ చేశారు. ఈ సమయంలోనే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఏచూరి జైలుకు వెళ్లారు. 1978లో ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తర్వాత ఎస్ఎఫ్ఐ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ పదవి చేపట్టిన బంగాల్, కేరళేతర వ్యక్తిగా ఏచూరి రికార్డు నెలకొల్పారు. 1984లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు దక్కించుకున్న ఏచూరి 1985లో పార్టీ రాజ్యాంగ సవరణ కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ సెక్రటేరియట్ లో ప్రకాష్ కరాట్, సునీల్ మొయిత్రా, పి రామచంద్రన్, ఎస్ రామచంద్రన్ పిళ్ళైతో కలిసి ఏచూరి చోటు దక్కించుకున్నారు. 1992లో జరిగిన సిపిఎం మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో తొలిసారి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి 2018, 2022లో ఆ పదవిని నిలబెట్టుకున్నారు. 2005 జూలైలో పశ్చిమ బంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఏచూరి 2017 వరకు పెద్దల సభలో ఉన్నారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోదీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు. సీతారాం ఏచూరి ఇంద్రాణి మజుందార్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఆశీష్ ఏచూరి, అఖిలా ఏచూరి అనే 2 పిల్లలు. ఆశీష్ ఏచూరి 2021 ఏడాది కరోనా కారణంగా మృతి చెందారు. అఖిలా ఏచూరి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సీతారాం ఏచూరి సీమా చిస్తి అనే జర్నలిస్టును 2వ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. తాను బీఆర్ఎస్లో ఉన్నానని ప్రకటించిన గాంధీకి గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్తో మొదలైన పంచాయతీ ఇవాళంతా ఉద్రిక్తతలకు దారితీసింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది. ఈ దాడులపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ పోలీసులకు వారికి మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. చివరికి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. హుజూరాబాద్ శేర్లింగపల్లి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న అరికెపూడి వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని, ఆయనకు గులాబీ కండువా కప్పుతానని నిన్న సవాల్ చేశారు. దీనిపై స్పందించిన గాంధీ ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి గెలిచిన కౌశిక్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని వ్యాఖ్యానించారు. ఈ సవాళ్ల మధ్య కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ
నిర్బంధం చేయగా గాంధీ ఆయన ఇంటికి వెళ్లారు. కొంతమంది గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు తోసుకుంటూ లోపలకు ప్రవేశించారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు, పూల మొక్కలు ధ్వంసం చేశారు. కార్లపై కోడిగుడ్లు విసిరారు. బయట తన అనుచరులతో గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగ్ ఠాణాకు తరలించారు. స్టేషన్ బెయిల్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన గాంధీ కౌశిక్ రెడ్డి కుటుంబమే తమపై దాడి చేసిందని ఆరోపించారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా వాళ్ల మీద రాళ్ల దాడి, ఆయన భార్యే పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, తరువాత ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రంగా స్పందించిన భారాస ఎమ్మెల్యేలు తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిపి కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీని స్టేషన్ నుంచి విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ, సిఐలను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో, పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈ దాడి వెనుక పాత్రదారులెవరు, సూత్రధారులెవరు, సహకరించిందెవరో అన్ని కూడా బయటకు రావాలి. ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను, సిఐ గారిని, ఏసీపీ గారిని, అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపుడి గాంధీ అనుచరులు రెచ్చిపోయి దాడులకు పాల్పడటం ఏంటన్నారు. ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ ఆరోపించారు. శాసనసభ నిబంధనల ప్రకారం పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్ ఖండించారు. 2019లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్కు తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టు నిర్ణయాలు కాంగ్రెస్కే మేలు చేస్తాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపులు పూర్తి స్థాయిలో చేసిందే బీఆర్ఎస్ అని, ఇప్పుడు వారు నీతులు చెబుతున్నారని ఢిల్లీ పర్యటనలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో రేవంత్ విమర్శించారు. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టం సహా భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు వివరించిన సీఎం ప్రాథమిక అంచనాల్లోనే 6,882 కోట్ల నష్టం జరిగినట్లు తేలిందని తెలిపారు. అంతకుముందు కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరదలకు నష్టపోయిన పంటలను పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్లో వరద మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీని సందర్శించింది. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరద ప్రవాహ వివరాలను జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వివరించారు. ఇరిగేటెడ్ కమాండ్ ఏరియా మ్యాప్ ద్వారా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని వివరించారు. బ్యారేజీ ఎగువ, దిగువన ముంపునకు గురైన ప్రాంతాల్లో నష్టం వివరాలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. బోట్లు బలంగా తగలడం వల్ల బ్యారేజీకి జరిగిన నష్టాన్ని వివరించారు. వరదలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కేంద్ర బృందాన్ని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతులకు జరిగిన అపార నష్టాన్ని వివరించి అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కేంద్ర బృందాన్ని కోరారు. ఆ తరువాత బుడమేరు డైవర్షన్ ఛానల్ ను కేంద్ర బృందం పరిశీలించింది. బుడమేరుకు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం పంట నష్టంపై గుంటూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం వీక్షించింది. వరదకు దెబ్బతిన్న పంట వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి వరద నష్టంపై కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ముంపునకు గురైన
పెదకాకాని, వెంకటకృష్ణాపురం, దేవరాయ బోట్లపాలెం పంటలను సభ్యులు పరిశీలించారు. కాలువలకు గండ్లు పడడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో వరదకు నీట మునిగిన చేనేత మగ్గాలను చూశారు. బాధితులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కృష్ణమ్మ వరదకు సుమారు 800 ఇళ్లు మునిగాయని కేంద్ర బృందానికి తెలియజేశారు. అనంతరం కేంద్ర బృందం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసింది. వరద నష్టంపై చేపడుతున్న ఎన్యూమరేషన్ పై సీఎంకు వివరించింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం వివరించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు రెండో రోజు పర్యటించాయి. 2 బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మున్నేరు బ్రిడ్జ్, మోతీ నగర్లో మొదటి బృందం పర్యటించింది. మున్నేరు వరద ఉధృతితో కకావికలమైన బాధిత కాలనీల వాసులు కేంద్ర బృందం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలు కాలనీలో వరద మిగిల్చిన కష్టాలను అధికారులకు వివరిస్తూ కొంతమంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వం కోల్పోయామని, తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకున్నారు. తల్లంపాడు, తెల్దారుపల్లి, తనగంపాడు, ఖమ్మంలోని ప్రకాష్ నగర్లో రెండో బృందం పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ కేంద్ర బృందానికి వివరించారు. 730 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాకు, రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. ఏపీలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతను ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సూచించారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్ ఉత్పత్తులకు ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయలు పోటెత్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని 12 లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. గురజాపు లంకలో 5 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సలాదివారిపాలెం, కమిని, తాళ్లరేవు మండలం పరిధిలోని కొత్త లంక గ్రామాలను వరద నీరు తాకింది. ఐపోలవరం మండలంలో లంక భూములు కోతకు గురవుతున్నాయి. ఎదురు లంకలో కొబ్బరి తోటలు ముంపు బారిన పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రాజీవ్ పార్క్, భరతమాత విగ్రహం, పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని వెల్లడించారు. 1-2 డివిజన్లలో వరద నీరు ఉన్నా బయటకి పంపింగ్ చేసేందుకు కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టినట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీటిని పంపింగ్ చేస్తామని తెలిపారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని పంపింగ్ చేయడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని డివిజన్లలో శానిటేషన్ పూర్తి కావచ్చిందని నారాయణ చెప్పారు. ఎక్కడైతే విలేజెస్ జక్కంపూడి కావచ్చు, జక్కంపూడి అయితే ఆల్మోస్ట్ వాటర్ తీసేసాము. ఒక అమ్మాపురం అక్కడ రింగ్ రోడ్ కొట్టడం వల్ల ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఐ థింక్ రేపు మార్నింగ్కి విజయవాడ 32 డివిజన్లు ప్లస్ పక్కన ఉన్న ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటిలో ఒక చుక్క కూడా వాటర్ లాగానే. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుపడిన పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. క్రేన్ సాయంతో తీయడం సాధ్యపడనందున నిన్నటి నుంచి పడవలను ముక్కలు చేసే పనులు చేపట్టిన విశాఖ డైవింగ్ టీం రెండో రోజు పనులు కొనసాగిస్తోంది. నది లోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను రెండుగా కోసే ప్రక్రియను 10 మంది డైవింగ్ టీం చేపట్టింది. స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నదిలోకి వెళ్లిన డైవింగ్ టీం సభ్యులు ఇప్పటి వరకు ఒక భారీ పడవను సగానికి పైగా కోయగలిగారు. భారీ పడవ నిర్మాణం చాలా దృఢంగా ఉన్నందున కోత ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. పడవకు అడ్డంగా భారీ ఇనుప గడ్డర్లు ఉండటం కూడా ఆలస్యానికి కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని భాజపా శాసనసభాపక్ష కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, అరవింద్ హాజరయ్యారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని, ఈ నెల 20న రైతు దీక్ష చేస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు చేయకుండా కేంద్రాన్ని నిందించడం సబబు కాదని హితవు పలికారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం వెలుపల చదివితే స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలంగాణ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన సీజేఐ ధర్మాసనం త్వరగా విచారణకు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడంపై ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను బీజేపీ, దాని మిత్రపక్షాలు తిప్పికొట్టాయి. ప్రతిపక్ష పార్టీలు అత్యున్నత న్యాయస్థానంపై నిరాధారమైన ఆక్షేపణలు వేయడం ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించాయి. సీజేఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని హాజరు కావడాన్ని రాజకీయ పార్టీల నేతలు, కొందరు న్యాయవాదులు విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేవారు రాజకీయ నేతలను కలిస్తే ప్రజలకు అనుమానాలు కలుగుతాయని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ మధ్య అధికారాల విభజనపై సీజేఐ రాజీ పడ్డారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ నేత బిఎల్ సంతోష్ సీజేఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని హాజరు కావడంపై వామపక్ష ఉదారవాదులు ఏడుపు మొదలుపెట్టారని చురకలు వేశారు. రాజస్థాన్ జోధ్పూర్లో తరంగ్ శక్తి పేరుతో వాయుసేన నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాలు అలరిస్తున్నాయి. ఈ నెల 30న ప్రారంభమైన ఈ విన్యాసాలు ఎల్లుండి వరకు సాగనుండగా అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్ విమానాలు ప్రదర్శన చేస్తున్నాయి. ఈ విన్యాసాలను వీక్షించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచంలో ప్రస్తుత సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అన్ని దేశాలు పరస్పరం భాగస్వామ్యాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ దిశలో భారత్ ఎంతో కృషి చేస్తోందని చెప్పిన రాజ్నాథ్ స్వీయ రక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకే భారత్ ఆయుధ తయారీలో స్వావలంబన సాధించే దిశలో ఉందన్నారు. తేలికపాటి యుద్ధ విమానాలు, సెన్సార్లు, రాడార్ల తయారీ రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని చెప్పారు. ప్రస్తుతం భారత్ దాదాపు 90 దేశాలకు పైగా ఆయుధాలు, పరికరాలను ఎగుమతి చేస్తోందని తెలిపారు. అమెరికా లూసియానాలో ఫ్రాన్సిల్ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. కేటగిరీ 2 తుఫాన్గా నమోదైన ఈ తుఫాన్ తీవ్రతకు లూసియానాలోని అనేక చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. ఫ్రాన్సిల్ ధాటికి గల్ఫ్ తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లో భారీ వరదలు పోటెత్తే ప్రమాదం ఉందని స్థానిక ప్రభుత్వం హెచ్చరించింది. టెర్రెబోన్ ప్యారిష్ తీరాన్ని తాకిన సమయంలో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని తెలిపింది. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించింది. ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఫ్రాన్సిల్ ప్రస్తుతం న్యూ ఆర్లిన్స్ వైపు కదులుతోందని, క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు.